నమస్తే రసా టీవీ. ఈరోజు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన ఒక బాధాకరమైన విశేషం ఏమిటి అంటే రామోజీరావు ఈనాడు అధినేత పత్రికను నడుపుతూ ఎన్నో వ్యవస్థలను ముందు నడిపిస్తున్న ఈనాడు అధినేత రామోజీరావు కన్నుమూయడం విషయం అందరికీ తెలిసిందే. సో మన రస్తా టీవీ ఆ ప్రయత్నంలో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో ఆయన నివాసానికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. అసలు ఆయన మరణం ఎలా జరిగింది, ఆ హాస్పిటల్లో ఎన్ని రోజులు చికిత్స తీసుకుంటున్నారు అనే విషయం పైన చాలామంది తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సో మనం కూడా ఆ నివాసానికి వెళ్ళి రామోజీరావు గారు ఇన్నేళ్ళ ఆయన అనుభవంలో అసలు ఏమేమి వ్యవస్థలు నిర్మించాడు, సినీ ఇండస్ట్రీకి అయితేంది, పత్రికంగా అయితేంది, వ్యాపారవేత్తగా అయితేంది, ఎన్నో కార్యక్రమాలు ఎన్నో వ్యవస్థలు నడిపించిన ఆయన ఈరోజు తుదిశ్వాస విడడం అనేది బాధాకరమైన విషయం. సో ఈరోజు మనం ఆయన నివాసానికి వెళ్ళి నిజంగా ఏంది అనేది మన రస్తా టీవీ నుంచి ఆయనకు ఒక ప్రగాఢ నివాళి అర్పించే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. జీవన పోరాటాన్ని సాగించి తుది శ్వాస విడడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా కుమారుడు కిరణ్, కోడలు శైలజమ్మ, మరొక కోడలు విజయేశ్వరమ్మ, వారి ఇరువురి పిల్లలు అందరికి కూడా నేను నా తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తున్నాను. భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని, సద్గతులు ప్రాప్తింప చేయాలని కోరుకుంటున్నాను. శ్రీ రామోజీరావు గారు చనిపోయినప్పటికీ ఈ తెలుగు తార ఒక ధ్రువతారగా వినీల ఆకాశంలో వెలుగుతూ ఎప్పుడు మనకై మార్గదర్శనం చేస్తూ ఉంటుందని నా విశ్వాసం. శ్రీ రామోజీరావు గారు ఆయన చేపట్టిన ప్రతి రంగంలో అది పత్రికా రంగం కావచ్చు, టీవీ రంగం కావచ్చు, చలనచిత్ర రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, లేదా వివిధ భాషల్లో ఆయన పెట్టినంటే చారిత్రాత్మకమైన ఛానళ్ళు కావచ్చు, ఈ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ మగుటాయమాయమైన శ్రీ రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా నడిపించారు. కొన్ని విలువలతో, కొన్ని సాంప్రదాయాలతో భారతీయ ప్రతిష్టను, దేశ గౌరవాన్ని పెంచారు. అలాంటి మహనీయుడు ది గ్రేట్ రామోజీరావు ఈజ్ ఎ లెజెండ్ ఇన్ జర్నలిజం, ఈజ్ ఎ లెజెండ్ ఇన్ ద పబ్లిక్ లైఫ్ ఆఫ్ Telugu states as well as in the country also. He brought revolutionary changes in the news coverage. He has established his world famous Ramoji Film City, and he has also preserved our culture by not only by Eenadu, by Chatura, by Vipula, by Annadata, taking care of the farmers.